వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. రీతూ చౌదరి ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతలో అగ్గి రాజేస్తూ ఉంటుంది. తాజాగా 700 కోట్ల భూ కబ్జా స్కామ్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె గురించి పలు విషయాలు వైరల్గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, సినీ ఇండస్ట్రీకి ఎలా అడుగుపెట్టింది, ఈమె ఆస్తుల వివరాలు ఎంత, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రీతూ చౌదరి తొలుత ఆడదే ఆధారం, గోరింటాకు, అమ్మ కోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్లో నటించి బుల్లితెర ఆడియన్స్కి దగ్గరైంది. ఆ తర్వాత ప్రముఖ కామెడీ షో జబర్దస్త్లో అడుగుపెట్టి తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకుంది. జబర్దస్త్కి వచ్చిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా మారి గ్లామర్ ఫోటోలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇక రీతూ చౌదరి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, రీతూ చౌదరి మే 4వ తేదీన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జన్మించింది. ఆ తర్వాత యూసఫ్గూడ సెయింట్ మేరీస్ స్కూల్లో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. ఈమెకు జతిన్ అనే ఒక సోదరుడు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి నటన రంగంలోకి అడుగు పెట్టాలని ఈమె కల. అందులో భాగంగానే లోకల్ ఛానల్స్లో చిన్న చిన్న కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరించేది. ఆ తర్వాత స్టార్ మా ఛానల్లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే హోస్ట్గా కూడా పనిచేసింది. అంతేకాదు, ప్రదీప్ సుమ కాంబినేషన్లో వచ్చిన ప్రదీప్ పెళ్లి చూపులు కార్యక్రమంలో ఒక కంటెస్టెంట్గా కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. అలా మొదటిసారి ఆడదే ఆధారం అనే సీరియల్లో నటించింది. ఆ తర్వాత గోరింటాకు సీరియల్లో కూడా నటించి మంచి పాపులారిటీ అందుకున్న ఈమెకు గిరిజా కళ్యాణం అనే సీరియల్లో కూడా అవకాశం లభించింది. అలాగే జీ తెలుగులో ప్రసారమయ్యే రామసక్కని సీత, సూర్యవంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్లో కూడా నటించింది. ఇక ఈమె సీరియల్లోనే కాదు, తమిళ మూవీస్లో కూడా నటించింది. తెలుగులో కూడా మౌనమే ఇష్టం అనే సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే రీతూ చౌదరి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్స్ ఉన్నారని చెప్పవచ్చు. బుల్లితెరపై పలు షోలు చేస్తూ భారీగా పాపులారిటీ అందుకున్న ఒక మోస్తారుగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె ఇటీవల తన ఇంటికి మరమ్మతులు చేయించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె పూర్తి ఆస్తుల వివరాలు బయటకు రావాల్సి ఉంది. కానీ అంతలోపే 700 కోట్లకు సంబంధించి ల్యాండ్ కబ్జాలో ఈమె పేరు వినిపించడం గమనార్హం. కానీ ఈ విషయంలో తనకు ఏ సంబంధం లేదని, ఒకప్పుడు ఏదో సంతకం పెట్టమంటే పెట్టాను అని దానికి బినామీగా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీలో 700 కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది. విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లు ఓ ముఠా కొట్టేసిందని వార్త కలకలం రేపుతుంది. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించారని సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. ఏపీలో చీమకుర్తి శ్రీకాంత్కు ఆయన రెండో భార్య రీతూ చౌదరి పేరు మీదుగా భారీ ఆస్తులు ఉన్నట్లు ఆయన అన్నారు. భారీ స్కామ్ గురించి బయటపెట్టారు. చీమకుర్తి శ్రీకాంత్ మాజీ సీఎం జగన్ అనుచరులు. రీతూ అసలు పేరు వనం దివ్య, చీమకుర్తి శ్రీకాంత్కు రెండో భార్య. వీరిద్దరితో పాటుగా మరికొంతమంది పేరు మీదుగా భూములు రిజిస్ట్రేషన్ అయినట్లుగా వార్తలు సింగ్ మీడియా ముఖంగా చెప్పారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సింగ్ రాసిన లేఖ ఆధారంగా ఈ స్కామ్ బయటపడింది. ఇప్పటి వరకు జబర్దస్త్లో స్కిట్స్ చేసుకుంటూ షోస్ చేసుకుంటూ వచ్చిన రీతూ అలియాస్ వనం దివ్య ఈ స్కామ్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై రీతూ చౌదరి స్పందిస్తూ ఈ స్కామ్కి తనకి ఎలాంటి సంబంధం లేదని, చీమకుర్తి శ్రీకాంత్కు సంవత్సర కాలం నుండి దూరంగా ఉంటున్నానని, విడాకుల నోటీస్ కూడా పంపించానని అంటుంది. ఏదో సంతకం పెట్టమంటే పెట్టానంటూ చెప్పుకొచ్చారు రీతూ చౌదరి. అది వాళ్ళ ఆస్తి అన్నారు కాబట్టే సంతకం పెట్టాను అని చెప్పింది. అయితే ఈ కేసుపై నిజాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది.